లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. మే 25న ఓటింగ్ జరగనుండగా నేటితో ప్రచార పర్వానికి తెరపడింది. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలతో పాటు మొత్తంగా 58 నియోజకవర్గాలకు 6వ విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరో దశ పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. 6వ విడత ఓటింగ్ శనివారం జరగనుండగా ప్రచారానికి తెరపడింది. దాదాపు 2 నెలలుగా హోరెత్తిన మైక్లు సైలెంట్ అయిపోయాయి. చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించాయి ప్రధాన రాజకీయ పక్షాలు. ప్రధాని మోదీ హర్యానాలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్లో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా హర్యానాలో ప్రచారాల్లో పాల్గొన్నారు. 6వ దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరప్రదేశ్లో 14, హర్యానాలో 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4 స్థానాల్లో 6వ విడతలో ఓటింగ్ జరగనుంది. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి సీట్కు మే 25న పోలింగ్ చేపట్టనుంది ఈసీ. 58 స్థానాలకు మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 92 మంది మహిళలు ఉన్నారు. లోక్సభ ఎన్నికల 6వ విడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్, బీజేపీ సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ అమీతుమీకి సిద్ధమయ్యారు. అలాగే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్సభ బరిలో నిలిచారు సుష్మా స్వరాజ్ కూతురు భాన్సురి స్వరాజ్. అనంతనాగ్, రాజౌరి స్థానం నుంచి జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఒడిశాలోని సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పూరి నుంచి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర 6వ దశ బరిలో ఉన్నారు. హర్యానాలోని కర్నాల్ నుంచి మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రోహ్తక్ నుంచి కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, కురుక్షేత్ర నుంచి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ప్రజా తీర్పు కోసం ఓటింగ్ కు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి బీజేపీ నేత మేనకా గాంధీ, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, పశ్చిమ బెంగాల్లోని తమ్లుక్ నుంచి 6వ దశలో పోటీలో నిలిచారు. 6వ దశలో పోటీ చేస్తున్న 889 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విశ్లేషించింది. ఈ 866 మందిలో 338 మంది కోటీశ్వరులున్నారు. 180 మందిపై క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ఇప్పటికే ముగిసింది. శనివారం 6వ దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఇక జూన్ 1 తుది విడతతో దేశంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో, ఢిల్లీ పీఠం దక్కేదెవరికో తేలిపోనుంది. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే 5 దశల పోలింగ్ ముగిసింది. 6వ విడతలో భాగంగా ఈ నెల 25న 58 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అయితే 2019 ఎన్నికల్లో ఈ 58 స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ నెగ్గలేదు. బీజేపీ మాత్రం 40 స్థానాల్లో విజయాన్ని సాధించింది. దీంతో ఈసారి ఖాతా తెరవాలని కాంగ్రెస్ భావిస్తూ ఉండగా, బీజేపీ మాత్రం గతంలో గెలిచిన స్థానాల్లో పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. 7 విడతలుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 5 దశల్లో 428 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మిగతా 115 లోక్సభ స్థానాలకు 6వ విడతలో మే 25న, జూన్ 1న 7వ విడతలో పోలింగ్ జరగనుంది. 6వ విడతలో మొత్తం 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలోని మొత్తం 10 సీట్లు, రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలు వీటిలో ఉన్నాయి. ఈ 58 స్థానాల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 చోట్ల బరిలో దిగినా కనీసం ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయింది. అధికార బీజేపీ మాత్రం 53 చోట్ల పోటీ చేసి ఏకంగా 40 స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాక వాటిలో ఏకంగా 90% స్థానాల్లో 40% పైచిలుకు ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఆ 40 స్థానాలను నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు ఆప్తో జతకట్టిన కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. 7వ విడతలో పోలింగ్ జరగనున్న పంజాబ్లో ఆప్, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్న హర్యానా, ఢిల్లీలో మాత్రం ఇండియా కూటమి భాగస్వాములుగా బరిలో దిగాయి. హర్యానాలో 9, ఢిల్లీలో 3 చోట్ల కాంగ్రెస్, మిగతా స్థానాల్లో ఆప్, బీజేపీకి పెను సవాళ్లు విసురుతున్నాయి. దీనికి తోడు హర్యానాలో రైతుల అసంతృప్తి బీజేపీకి మరింత ప్రతికూలంగా మారేలా కనిపిస్తుంది. 6వ విడతలో పోలింగ్ జరుగుతున్న 58 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీయే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 6 స్థానాల్లోనైతే ఏకంగా 35% పైచిలుకు మెజారిటీ సాధించడం విశేషం. ఏ స్థానంలో అయినా 3 వరుస ఎన్నికల్లో కనీసం 2 సార్లు నెగ్గిన పార్టీని అక్కడ గట్టి పోటీదారుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఆ లెక్కన 6వ విడత స్థానాల్లో బీజేపీ కనీసం 30 స్థానాల్లో గట్టి పోటీదారుగా ఉంది. కాంగ్రెస్ కు మాత్రం అలాంటి స్థానం కేవలం హర్యానాలోని రోహ్తక్ మాత్రమే ఉంది.
ఆరో విడతలో పోలింగ్ జరగనున్న 58 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కు కంచుకోటగా చెప్పదగ్గ సీటు ఒక్కటి లేకపోవడం విశేషం. బీజేపీకి మాత్రం 5 ఉన్నాయి. బీజేపీ జార్ఖండ్ లో ధన్బాద్, జంషెడ్పూర్, బీహార్ లో పూర్వీ చంపారణ్, పశ్చిమ చంపారణ్, శివోహర్ స్థానాలను చాలా ఏళ్లుగా గెలుచుకుంటూ వస్తోంది. ఒడిశాలోని కటక్, దెమ్కెనాల్, కియోంఝర్, పూరీ స్థానాల్లో బీజేడీకి ఎదురు లేదు. అలాగే పశ్చిమ బెంగాల్లో కాంతి, తామ్లుకు లోక్సభ స్థానాలు తృణమూల్ కంచుకోటలు. ఆరో విడత స్థానాల్లో 2019లో 5 చోట్ల పోరు హోరాహోరీగా సాగింది. అయితే వాటన్నింటిలోనూ బీజేపీయే విజేతగా నిలవడం విశేషం. మచ్లీషహర్ నియోజకవర్గంలోనైతే బీజేపీ అభ్యర్థి భోలానాథ్ కేవలం 198 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. శ్రావస్తి, రోహ్తక్, సంభాల్పూర్, జార్గ్రామ్ స్థానాలను కూడా బీజేపీ 1% కంటే తక్కువ మెజారిటీతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆరో విడత పోలింగ్ జరుగుతున్న 58 స్థానాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశం ఉంది. వీటిలో 3 ఒక స్థానంలో ప్రజలు ప్రతి ఎన్నికలోనూ కొత్త వారిని గెలిపిస్తూ వస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు ఎన్నికల ప్రధాన అధికారి కృష్ణమూర్తి. 7 నియోజకవర్గాల్లో 162 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని, 13,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పోలింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి కృష్ణమూర్తితో సాక్షి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. దేశానికి గుండెకాయ లాంటి రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికల 6వ విడత ఢిల్లీలో జరగబోతున్నాయి. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం పూర్తి చేసింది. సో ఈసారి ఢిల్లీ ఎన్నికల విభాగానికి, ఎన్నికల సంఘానికి ఢిల్లీలో తెలుగువారు నాయకత్వం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణమూర్తి గారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఢిల్లీ ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, దేశ రాజధాని ఇది మినీ ఇండియా అంటారు. సో మినీ ఇండియా లాంటి ఈ ఢిల్లీలో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. సో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, ఎంతవరకు వచ్చాయి? దేశ రాజధానిలో ఎన్నికలు 25వ తారీఖు మెయిన్ జరుగుతున్నాయి. దాని గురించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీకు తెలిసే ఉంటుంది, ఎలక్షన్లో అంటే 3 M's: మెన్, మెషిన్స్, మెటీరియల్. వీళ్ళ ఆర్గనైజేషన్ ఉంటుంది. మెన్ అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం పోలింగ్ పర్సనల్ కానీ, అబ్జర్వర్స్ కానీ, తర్వాత రకరకాల డ్యూటీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఢిల్లీలో దాదాపు 1,00,000 మందికి పైనే మేము డిప్లాయ్ చేస్తున్నాము. వారి అందరు రిక్రూట్మెంట్, అపాయింట్మెంట్ అయిపోయింది, వాళ్ళ ట్రైనింగ్ కూడా అయిపోయింది. వాళ్ళంతా ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ ఇన్ ప్లేస్. తర్వాత మెషిన్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, వాటి టెస్టింగ్ కానీ, ర్యాండమైజేషన్ కానీ, అలాట్మెంట్ కానీ అంతా అయిపోయింది. అవన్నీ రెడీగా స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నాయి. దాని తర్వాత ఇంకా మిగతా మెటీరియల్, ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ కిట్స్ కానివ్వండి, తర్వాత పోలింగ్ స్టేషన్ సెటప్ కానివ్వండి, అక్కడ అరేంజ్మెంట్స్ కానీ అన్నిటి కూడా రెడీ అయిపోయినాయి. 25th కోసం మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ స్టేట్ ఆఫ్ రెడీనెస్లో ఉన్నాయి. జస్ట్ ఎలక్షన్ హ్యాస్ టు హ్యాపెన్. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు? ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు? ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్లుగానే టోటల్ 162 మంది క్యాండిడేట్స్ ఎలక్షన్ ఫ్రీలో ఉన్నారు. ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా మేము 2 మెషిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 16 మంది కంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓటర్స్ వచ్చేసేసి 1,52,00,000 ఓటర్స్ ఉన్నారు ఢిల్లీలో. వీళ్ళల్లో ఫస్ట్ టైం ఓటర్స్ అనేవాళ్ళు దాదాపు 2,50,000 మందికి పైనే ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. మీకు నమ్మకం ఉందా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉందా గతంతో పోలిస్తే? గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 2014లో ఢిల్లీలో 65% పోలింగ్ జరిగింది. 2019లో అది కొంచెం తక్కువై 60.5% ఓటర్ టర్న్ అవుట్ ఉండే. కానీ ఈసారి కూడా బాగానే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే జనరల్గా అర్బన్ ఏరియాస్లో కొంచెం ఓటర్ టర్న్ అవుట్ తక్కువ ఉంటుంది. కానీ మిగతా అర్బన్ ఏరియాస్తో కంపేర్ చేస్తే ఢిల్లీలో బెటర్ ఉంటుంది. ఎండలు కూడా బాగున్నాయి, వడగాలు అంటున్నారు. మరి ఏమైనా ప్రత్యేక చర్యలు ఉన్నాయి? ఎండల గురించి మేము చాలా చర్యలు తీసుకుంటున్నాము. నార్మల్గా కూడా ప్రతి ఎలక్షన్లో కూడా కొన్ని అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని మేము ప్రొవైడ్ చేస్తాము. ఈసారి ఐఎండి వాళ్ళు కొంచెం ప్రెడిక్ట్ చేశారు ఎండ తీవ్రత ఎక్కువ ఉండొచ్చు అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా షేడెడ్ ఏరియాస్ని క్రియేట్ చేస్తున్నాము. బోత్ వెయిటింగ్ చేయడానికి ప్లస్ క్యూలో ఉన్న వాళ్ళని కవర్ చేయడానికి కూడా. దాంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా కోల్డ్ డ్రింకింగ్ వాటర్. స్పెషల్గా ఏం చేస్తున్నామంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా పారామెడికల్ స్టాఫ్ని డిప్లాయ్ చేస్తున్నాము.
హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ లోకల్ బాడీ హాస్పిటల్స్ నుంచి వాళ్ళు బేసిక్ మెడికల్ కిట్ ప్లస్ ఓఆర్ఎస్ ప్లస్ అదర్ ఎసెన్షియల్ డ్రగ్స్తో పాటు పోలింగ్ స్టేషన్ లొకేషన్లు ఉంటారు. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అయితే డిహైడ్రేషన్ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఇమీడియట్గా అటెండ్ చేసేసి మెడికల్ అటెన్షన్ దొరుకుతుంది. ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కానీ హింస జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయా? ఉంటే కనుక ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రీసెంట్గా మనం చూసాం 2020లో మతపరమైనటువంటి హింస జరిగింది, ప్రధానంగా భజన్పుర లాంటి ప్రాంతాల్లో. సో ఇటువంటి హింసాత్మక ప్రదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు భద్రత పరంగా? దాదాపు 13,640 పోలింగ్ స్టేషన్లో ఒక 2,800 పోలింగ్ స్టేషన్ వలరబుల్ క్రిటికల్గా ఐడెంటిఫై చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లో స్పెషల్ అడిషనల్ డిప్లాయ్మెంట్ పోలీస్ ఫోర్సెస్ ఉంటుంది. ఇన్ ఆల్ ద critical and vulnerable polling stations, we are doing webcasting. There is a direct live streaming of the proceedings in those polling stations, which will be accessible to me in the CEO office, to the returning officer in his office. So we will know whatever is happening on a live basis in all these polling stations. So we'll keep a watch. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రాజకీయ పార్టీ నాయకులు కానీ ఓటర్లు కానీ మీరు ఏమైనా చెప్పాల్సుకున్నారు? ఎలక్షన్ పోలింగ్ సాఫీగా జరగడానికి కానీ కౌంటింగ్ కానీ సాఫీగా జరగడానికి ఎటువంటి సహకారాన్ని ఇటు ప్రజల నుంచి కానీ పార్టీల నుంచి ఆశిస్తున్నారు? పార్టీల నుంచి కానీ ప్రజల నుంచి కానీ మాది ఆశ ఒకటే, 25వ తారీఖు రోజు పోలింగ్ మంచిగా స్మూత్గా జరిగిపోవాలి. పబ్లిక్ అప్పీల్ ఒకటే, ఎండ కానీ వాన కానీ ఏదైనా కానివ్వండి, ఎలక్షన్ అనేది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్గా మనకి ఇచ్చిన హక్కు ఇది. దీన్ని మనం వినియోగించుకోవాలి. 5 సంవత్సరాల్లో ఒకసారి జరుగుతుంది కాబట్టి మనము దీనిలో పార్టిసిపేట్ చేయటం అనేది మన యొక్క బేసిక్ డ్యూటీ. కాబట్టి అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి లార్జ్ నెంబర్లో ఎవరు కూడా యూత్ కానివ్వండి, ఫస్ట్ టైం ఓటర్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, విమెన్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానీ ప్రతి వర్గం కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మినీ ఇండియా లాంటి దేశ రాజధానిలో తెలుగు అధికారి ఈ ఎన్నికలకు నేతృత్వం వహిస్తున్నారు. సో ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా నివసించేటువంటి ఈ ప్రాంతం ఢిల్లీ. సో ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కృష్ణమూర్తి ఎన్నికల అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.